కాకకు ఎర్రటెండలో ఎన్నికల ప్రచార శాఖ గట్టిగానే దాక్కుతుంది. ఏసీ బస్సులో కూర్చొని ఏ కలర్ నీళ్ళు తాగుతుంటే ఇన్నాళ్ళు రంగు నీళ్ళు ఏ కలర్ నీళ్ళు తాగుతుంటే ఇన్నాళ్ళు కళ్ళు దాగే పాలన అందించాడని ఇప్పుడప్పుడే అర్థమవుతోంది. మద్యానికి బానిసలైన కుటుంబాలు రోడ్డున పడ్డట్టు తాగిన మైకంలో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిండు. ఇంటోడు మంచోడని ముద్దించుకుంటే మూతి మీసాలు కాలిపోయినట్టు చేసిండు. ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండో కేసీఆర్ అప్పట్లో కానీ తెలంగాణకు దరిద్రం పట్టుకున్నట్టే ఉంది ఇప్పటికీ. ఆ పార్టీ పేరు చెప్తేనే అగ్గోలే మండిపడుతున్న జనం ముందరకు పోయి మళ్ళీ ఓట్లు అడుగుతుంటే సిగ్గు అనిపిస్తోంది. వీళ్ళ వాడకం చూస్తుంటే అయిపోయిన పెళ్లికి మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్టే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే కారు పార్టీ కనుమరుగయ్యేటట్టు ఉందనే బాధ అయ్యా కొడుకుల కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. ఇక ఉండదు కేసీఆర్. అసలు నేను చెప్తున్నాగా, నీవు చేసిన అరాచకం, నువ్వు చేసిన హరాగిరి, నువ్వు ఒక్కసారి నీకు ఎప్పుడు భజన చేసేటోళ్ళు ఉన్నారు కదా, నీకు వాస్తవానికి కరెక్ట్ గైడ్ చేసింది నేనే, నువ్వు పట్టించుకోలే, సూచన తీసుకోలే. నీకు ఎప్పటికప్పుడు నువ్వు చేస్తున్న తప్పులను నేను చూపించిన నువ్వు నా మాటలు ఇన్ని ఉంటే ఈ బాధ ఉండకపోయేది. నీకు తప్పు కాక అంటే వినకపోతే తప్పు అట్టట మాటలు తీసి లోపల అన్ని పడేవాయి మాటలు అని చెప్తే అక్రమ కేసులు పెట్టిస్తే